హాయ్ అండి. ఈరోజు మనం వెళ్తుంది శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి ఆలయం ఆత్రేయపురం. ఈ టెంపుల్కి దేవత పేరు, దేవుని పేరు ఎందుకున్నాయో నేను చెప్తాను రండి. సో మనం గర్భగుడిలోకి వెళ్ళడానికి 20 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలండి. గర్భగుడిలోకి ఒక 7 to 10 మెంబర్స్ని ఒకటే టైం అలో చేస్తారనమాట. సో ఇట్లా గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా విగ్రహాలు ఉంటాయి. సో ఎదరొచ్చేసి విష్ణుమూర్తి అవతారం, కింద పాదాల దగ్గర గంగా జలం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, అది చూపించారు. సో వెనకాల వచ్చేసి అమ్మవారి అవతారం అన్నమాట. సో చూస్తున్నారు కదా, ముడి కట్టుకున్నట్టు కింద పాదాలకి పట్టీలు అండ్ అమ్మవారి కాలు మీద పుట్టుమచ్చ కూడా ఉంటుందండి, అది కూడా చూపించారు. హారతి వెలుగులో అవన్నీ మనకి చూపించారనమాట. పూజారి గారు అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ గుళ్ళో ఇంకొకటి చూశానండి, ఇలా 5 బుధవారాలు 5 ప్రదక్షిణాలు చేస్తే కోరికలు నెరవేరుతాయంట. సో టెంపుల్ వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ అన్నదానం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అనుకుంటా. సో మేము కూడా అన్నదానం చేసి వచ్చేసాము. సో ఇక్కడ దశ అవతారాల గురించి కూడా ఉంది. సో మీరు కనుక వెళ్తే ఇది కూడా చూడండి, చాలా బాగా అనిపించింది. అన్నదానం చేశాము. సో ఆత్రేయపురం వెళ్ళాం కదా, మరి పూతరేకులు టేస్ట్ అయిపోతే ఎలా? మీలో పూతరేకులు అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.